చిన్నప్పటి నుంచి నీ పిల్లలకు నేర్పించు. నువ్వు చిన్నప్పటి నుంచి నీ బిడ్డలు కన్నీరు కార్చే ప్రార్థన చేసే భక్తులుగా నేర్పించమ్మా. ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. సెలబ్రేట్ పీపుల్స్ అయిపోతున్నారు కానీ సైన్యములకు అధిపతి దేవుని దగ్గర కూర్చునే పీపుల్స్ లేకపోతున్నారు. అంతా ఆశీర్వాదాలకు సంబంధమైన బోధలు ఎక్కువైపోతున్నాయి కానీ ఆత్మను నిలబడే బోధలు ఈ రోజుల్లో సమాజంలో లేకపోతున్నాయి. మనుషులు కనబడుతున్నప్పుడు పొగిడే బోధలు అయిపోతున్నాయి కానీ రండి మనం అందరం కలిసి ఉపవాసం ఉండి కన్నీరు కారుతోని చెప్పే బోధలు ఈ రోజు నేటి సమాజంలో లేకపోతే పేరుకు చూస్తే ఉపవాస కూటములను పెట్టుకుంటున్నారు. 3 పూట్ల సమృద్ధిగా తింటున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు. అది ఎలాగ ఉపవాస కూటలు అయిపోతున్నాయి ఈ రోజుల్లో? ప్రియ సహోదరి సహోదరుడా, మనము కన్నీరు కారిస్తే మన బిడ్డలు కన్నీరు కారుస్తారు. మనము రోదన చేస్తే మన బిడ్డలు రోదన చేస్తారు. నాన్న ప్రార్థన చేసే భక్తులుగా తయారవుతారండి. ఈరోజు పిల్లలకి మంచి లీడర్స్ ఎవరు తెలుసా? తల్లిదండ్రులే. ఈరోజు నా దేవుడు చెప్తున్నమాట, యేసు నామములో నీవు అలాగుండును గాక.